బీఆర్ఎస్ ఓ పేక మెడలా కూలిపోవడం ఖాయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కేంద్రం నుండి నిధులను కూడా తీసుకురాలేని దౌర్భాగ్య స్థితిలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. గొప్పలకు పోయి గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. ఈ ప్రభుత్వం దేశ చరిత్రని తిరగరాసే విధంగా మాటలతో కాకుండా చేతలతో రైతును రాజును చేస్తామని ఏదైతే ఆనాడు మా నాయకులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు చెప్పారు. చెప్పిన మాట ప్రకారం గత 10 సంవత్సరాల్లో మేము ఏదో రైతుల్ని ఉద్ధరించామని చెప్పిన ప్రభుత్వానికి తలతన్నే విధంగా ఏకకాలంలో ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తి కాకముందే సుమారు 7 లక్షల కోట్లు పైగా అప్పులు చేసిన ఆనాటి ప్రభుత్వ భారాన్ని ఉంచుకునే రైతులకు ఇచ్చిన మాటను ఈ ప్రభుత్వం మొదటి విడతగా రూపాయి నుంచి ₹1,00,000 వరకు నిన్న ఇవ్వటం జరిగింది. సుమారు 6,000 కోట్ల పైచిలుకు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఈ నెలాఖరు లోపు రెండవ విడత ₹1,01 నుంచి ₹1,50,000 వరకు రెండో విడత ఇవ్వబోతుంది. అంటే మా ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు వారు చెప్పినట్లు అనేక పార్లమెంట్ ఎన్నికల సభలో ఆగస్టు 15 లోపు ఇస్తామని చెప్పిన దానికంటే ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతుల పక్షపాతి అని ఎలా ఉందో మీ అందరికీ అర్థం కాంది కాదు. ప్రతిపక్షాలు ఇంకా దీన్ని జీర్ణించుకోలేక వారి ప్రతిపక్ష స్థానం కూడా వారికి ఉంటదో లేదో తెలియని పరిస్థితిలో ఉన్న ప్రతిపక్షం అని చెప్పుకునే పార్టీ ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు, అవాకులు చవాకులు పేలుతుంది. ఇప్పటికైనా ఏదైతే రైతు పక్షపాతిగా ఉన్న ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు అండగా ఉంటూ ఆర్థిక ఇబ్బందులు అనేకమైన ఉన్నా వాటిని అధిగమిస్తూ మనసుంటే మార్గం ఉంటది అనే విధంగా ఈ ప్రభుత్వం మాట తప్పని తెప్పని ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు రైతులని ఎలా అండగా ఉంటుందో స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా అనేకమైన అవాకులు చవాకులు ప్రతిపక్షం పేలుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న వారి పార్టీ వారు ఏదో చెప్తున్నారు. ఇందాక మిత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు బేషజాలకి పోకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రేపు బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన, అది ఏ పార్టీ అన్నా రాష్ట్రాల్లో అధికారాల్లో ఉండనండి, రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయబద్ధంగా రావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులని తప్పకుండా ఇస్తదని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం ఆశిస్తుంది.